ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? పోర్టులకు సంబంధించి ఇదే పెద్ద మనిషి నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. పోర్టులకు సంబంధించి కీలకమైన భూసేకరణలన్నీ కూడా పూర్తి చేసి అన్ని రకాల అనుమతులను తీసుకొచ్చి ఈ పోర్టులన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా బ్యాంకు రుణాలను సైతం వీటికి టైఅప్ చేసి ఫైనాన్షియల్ క్లోజర్ కూడా కంప్లీట్ చేసి మారిటైమ్ బోర్డు క్రియేట్ చేసి అన్ని రకాలుగా ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేసి ఏకంగా రామయ్యపట్నం పోర్టులో ఏకంగా ఒకటేసారి దాదాపుగా 95% ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన పరిస్థితిలోకి మన ప్రభుత్వ హయాంలో జరిగింది. శ్రీకాకుళంలోని మూలపేట పోర్టులో ఈ కీలకమైన భూసేకరణలు, అన్ని రకాల అనుమతులు, ఫైనాన్షియల్ టైఅప్లు ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రాజెక్టు కూడా దాదాపుగా 35% పనులు కూడా వేగంగా పరిగెత్తించగలిగినాం. అప్పటికే పనులు స్టార్ట్ అయిపోయాయి, బ్యాంకుల్లో డబ్బులున్నాయి. ఇక వాళ్ళు పనులు చేసుకుంటా పోతా ఉంటే చాలు ప్రాజెక్టుకి ఎటువంటి అభ్యంతరాలు అవాంతరాలు లేకుండా ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆ స్టేజ్లోకి తీసుకొచ్చాం. మచిలీపట్నంలో కూడా పూర్తిగా భూసేకరణలన్నీ పూర్తి చేసి అన్ని అనుమతులు తీసుకొని వచ్చి బ్యాంకులతో టైఅప్ చేసి లోన్లన్నీ శాంక్షన్ చేయించి మారిటైమ్ బోర్డు ద్వారా పూర్తిగా పనులు కూడా చేసి దాంట్లో కూడా దాదాపుగా 35% పనులు కూడా మన ప్రభుత్వ హయాంలోనే అప్పటికే మొదలయ్యాయి.